మట్టి నేలలో బురద గుంటల్లో ఎత్తైన మట్టి గుట్టలపై నుండి ఆల్ టెరైన్ వెహికల్ నడిపి జాతీయ స్థాయిలోనే మొదటి స్థానంలో నిలిచి భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థుల బృందం ఛాంపియన్ గా విజయకేతనం ఎగురవేసి దేశంలోనే కళాశాలకు అరుదైన ఖ్యాతిని సాధించారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో సాగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాంగణంలో ఇసినీ మోటార్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన ఏటీవీ వెహికల్ వివిధ విభాగాల పోటీలకు దేశంలో వివిధ ప్రాంతాల నుంచి 13 బృందాలు పాల్గొన్నాయి. ఇందులో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ విద్యార్థుల బృందం గోదావరి ఏటీవీ వెహికల్ ఛాంపియన్స్ గా నిలిచారని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు వెల్లడించారు. సెప్టెంబర్ 25 నుండి సెప్టెంబర్ 29 వరకు జరిగిన పోటీల్లో సుమారు 6 విభాగాల్లో మొదటి స్థానంలో నిలిచి కప్పులు సాధించడమే కాకుండా ఛాంపియన్ గా నిలిచి మెకానికల్ ఇంజనీరింగ్ ఖ్యాతి మరింత ఇనుమడింపజేశారని మెకానికల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ కలిదిని సీతారామరాజు, ఫ్యాకల్టీ అడ్వైజర్స్ ఎం సుధీర్ కుమార్ వర్మ, యు రాజేంద్ర ప్రసాద్, వివి మురళీకృష్ణరాజులు చెప్పారు. ఈ పోటీలలో 90,000 రూపాయల క్యాష్ ప్రైజ్ కూడా అందుకున్నారు. జాతీయ స్థాయి పోటీల్లో ఏటీవీ వాహనం డ్రైవర్ గా వ్యవహరించిన వై హరిసూర్య చరణ్, కెప్టెన్ ఎల్ శివమణులు మాట్లాడుతూ సుమారు 23 మంది విద్యార్థుల బృందంతో టీం గోదావరిగా తాము సాహసోపేతమైన విజయాన్ని అందుకోగలిగామంటే అందుకు కళాశాల యాజమాన్యం, డైరెక్టర్, ప్రిన్సిపల్, మెకానికల్ డిపార్ట్మెంట్ అందించిన ప్రోత్సాహమే కారణమని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాధించిన కప్పులను కళాశాల డైరెక్టర్, ప్రిన్సిపల్, మేనేజ్మెంట్ కు అందజేశారు. Go, go, go! Hurry, go! Hurry, go, go! Hurry, you can do it, Babu! Hurry, go, 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 go! ఇప్పుడు స్టార్ట్ చేశారండి. పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా నా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. అట్ ది సేమ్ టైం డిపార్ట్మెంట్ హెడ్ గారికి అలాగే కోఆర్డినేటర్స్ అందరికీ కూడా చాలా కష్టపడ్డారు. ఇది ఇంత ప్రైజ్ రావడం అనేది మామూలు చిన్న విషయం కాదు. 6 ఈవెంట్స్లో ఫస్ట్ ప్రైజ్, ఓవరాల్ ఛాంపియన్షిప్ రావడం, అలాగే దీనికి 9 పారామీటర్స్ ఉన్నాయి. ఈ 9 పారామీటర్స్కి కలిపి 1000 మార్క్స్ ఉంటాయి. సో ఈ 1000 మార్క్స్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఓవరాల్ ఛాంపియన్షిప్ వస్తుంది. సో ఆ ఓవరాల్ ఛాంపియన్షిప్ కూడా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ రావడం కూడా చాలా గర్వకారణం. ఇంతకుముందే నేను స్టూడెంట్స్ తోటి మాట్లాడినప్పుడు వీళ్ళందరూ కూడా చదువులో కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నారనమాట. ఎందుకంటే అందరికీ అబోవ్ 7 CGPA ఉంది. అది కావాలి ఈ రోజు ప్రజెంట్ సినారియోలో. ఏంటంటే ఒక స్టూడెంట్ కానీ లేదా ఒక ఎంప్లాయీ కానీ ఆల్రౌండ్ యాక్టివిటీస్ ఉండాలన్నమాట. ఇదివరకు పూర్వకాలంలో ఏదో ఒక దాంట్లోనే ఉండేది, ఇప్పుడు అది కాదు, పోయింది సీజన్. మల్టీ డిసిప్లినరీ అంటారు కదా, అవన్నీ కూడా ఉండాలి. సో దీంట్లో డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి. అక్కడికి ఒక వెహికల్ వెళ్తుంటే మడ్లో దిగితే ఎలా పైకి వస్తుంది, అలాగే టైర్ ఫ్రిక్షన్ ఎలా ఉంటుంది, యాక్సలరేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ పారామీటర్స్ డైనమిక్స్లో కూడా చాలా బాగా చేశారు. ఈ అన్నిటికీ ఫైనల్ రిజల్ట్ ఏంటంటే ఓవరాల్ ఛాంపియన్షిప్. ఇది భోపాల్లో జరిగింది, అంటే ఇక్కడ మన స్టేట్లో జరిగింది కాదు. ఆ భోపాల్లో కూడా చాలా టీమ్స్ అక్రాస్ ది కంట్రీ వచ్చినాయి. అన్నింటిలో కూడా ఎస్ఆర్కేఆర్ ముందు రావడం వలన చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నది. మరి ఇంకొకసారి ఆ మెంటర్స్కి అలాగే స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ ఈ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసిన మేనేజ్మెంట్కి కూడా థ్యాంక్ యూ. Good morning to all of you. The automotive club of our college, which is going to have in the Department of Mechanical Engineering of our SRKR Engineering College, the vehicle which is participated in the Form B event at Bhopal in the month of September, and we got the number of, that means in all the acceleration, in vulnerability, in all the activities we got the first place. In addition, the total overall championship our students secured that. This is really a wonderful thing, a great thing, and especially mud walker, no vehicle came out of it, but only our SRKR Engineering College vehicle came out of it and successfully completed that. In this regard, I would like to appreciate all the students, those who have involved in this, and all the faculty advisors and HOD of Mechanical Engineering, and I wish them all the best for their future, and in the future also take this automotive club activities forward and win and participate and win many more prizes in their future. Team Godavari from SRKR Engineering College is participated in Form B event. It is a national level event. The Formula Off-Road Mini Baja event.
In that event, our students are participated, and entirely, totally 17 teams are participated there. But SRK Engineering College hold the best position, and we are the overall champions in that event. And we are totally won 7 prizes. In that, we are first in the acceleration, we are first in the traction, we are first in the maneuverability, we are first in the endurance, and we are also top in the fuel economy, and we are also top in the only team in the entire event. We are clear the mud walker. It is very difficult event, but we are students are collaboratively, actively engaged in every event, and we are clear every if any problem is occurred in the event, our students are actively involved and clear every problem and evenly participated in a good manner. నమస్కారం, నా పేరు శివమణి. నేను ఎస్ఆర్కే కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఫామ్ బి 2025 ఈవెంట్లో నేను కెప్టెన్గా చేశాను. ఫామ్ బి ఫార్ములా ఆఫ్ రోడ్ మినీ బాజా ఇండియా. ఇందులో మేము 6 రంగాల్లో మేము ప్రథమ స్థానం సాధించాం. మేనరబిలిటీ, యాక్సలరేషన్, ట్రాక్షన్, సస్పెన్షన్, ఫ్యూయల్ ఎకానమీ, ఈ రంగాల్లో మేము ప్రథమ స్థానం సాధించాం. Engineering department. So firstly, I would like to thank management, director garu and principal garu for their continuous encouragement as well as their support for all these student activities happening in automotive club. So previous 2 attempts, we are runners up in this Form B. So as being students, they continuously are trying to achieve first prize, and this time in Form B, they successfully achieved the supreme position. Not only the achieving first prize, they have achieved everything. Almost they conquered the event single-handedly in all the events. As you can see, we have achieved 6 prizes in the other events and the final championship also. So this is అందరికీ నమస్కారం. నా పేరు హరి. ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్లో 3వ సంవత్సరం చదువుతున్నాను. మీ ఈవెంట్కి వెళ్ళినప్పుడు కిల్ ద హిల్ ఆ టైంలో అందరూ చాలా భయపడుతున్నారు, కానీ నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇవన్నీ ఏంటంటే స్టూడెంట్స్ వల్ల. ఎందుకంటే అందరూ నాకు చాలా ధైర్యం ఇచ్చారు. కిల్ ద హిల్ అయిపోయాక సెకండ్ అటెంప్ట్కి వెళ్ళాను. సెకండ్ అటెంప్ట్ ఫస్ట్ ఇట్ల మీద సెకండ్ అటెంప్ట్ చాలా బాగా చేశాను. నెక్స్ట్ మడ్ వాకర్కి వెళ్ళినప్పుడు ఏ వెహికల్ వెళ్ళట్లేదు, మనమే ముందు వెళ్దామా లాస్ట్లో వెళ్దామా అనేది ఆలోచించుకున్నాము. సర్లే ఏదైంది టీమ్ స్పిరిట్ ఉంటే ఏదైనా అవుతుంది అని చెప్పేసి ఫ్రంట్కి వెళ్ళాను. పక్క నుంచి స్టూడెంట్స్ అందరూ నన్ను ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చేసిన వల్ల నేను చాలా బాగా ఎదురుకి వెళ్ళాను. ఫస్ట్ వచ్చాము. సెకండ్ అటెంప్ట్లో కూడా ఫస్ట్ వచ్చాము. ఏ వెహికల్ రాలేదు. చాలా బాగా జరిగింది. ఓవరాల్